హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు ప్రభ. డెంటిస్ట్రీలో ఎన్ని స్పెషాలిటీస్ ఉంటాయి, చిన్నపిల్లలకు ఎక్కువగా ఎందుకు క్యావిటీస్ సమస్యలు వస్తుంటాయి, డెంటల్ అవేర్నెస్ ఎంతవరకు అవసరం, టొబాకో కన్జ్యూమ్ వల్ల ఎటువంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందో, ఇలాంటి అనేక విషయాలపై మనకు క్లారిటీ ఇచ్చేందుకు ఇప్పుడు మనతో ఓరల్ అండ్ మ్యాక్సిలోఫేషియల్ సర్జన్ స్పెషలిస్ట్ డాక్టర్ హేమంత్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. హలో అండి, నమస్తే. నమస్కారం. డెంటిస్ట్రీలో చాలా స్పెషాలిటీస్ ఉంటాయి సార్, అందులో మీ స్పెషాలిటీ ఏంటి? సో డెంటిస్ట్రీలో మనకు 9 బ్రాంచెస్ ఉంటాయండి స్పెషలైజేషన్. సో బీడిఎస్ 5 years కోర్స్ ఉంటుంది. 5 yearsలో మనకు 4 years తర్వాత 1 year ఇంటర్న్షిప్ ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ 3 years ఎంట్రన్స్ రాస్తే నీట్ ఎంట్రన్స్ ఉంటుంది. దాని తర్వాత మీకు 3 years స్పెషలైజేషన్ కోర్స్ ఉంటుంది. ఆ 3 years స్పెషలైజేషన్లో కూడా మనకు 9 బ్రాంచెస్ ఉంటాయి. దాంట్లో మనకు ప్రధానంగా వచ్చేసి ఓరల్ అండ్ మ్యాక్సిలోఫేషియల్ సర్జరీ, ఆర్థోడాంటిక్స్, పెరియోడాంటిక్స్, కన్జర్వేటివ్ అండ్ ఎండోడాంటిక్స్, ప్రాస్టోడాంటిక్స్, సో పబ్లిక్ హెల్త్ డెంటిస్ట్రీ, పీడోడాంటిక్స్, సో ఇలా ఉంటాయండి. సో దాంట్లో ఒక్కొక్క బ్రాంచ్ వచ్చేసి ఒక్కొక్క కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్స్ చేయడం జరుగుతుంది. సో ఇది చాలామందికి అవేర్నెస్ ఉండదు. సో డెంటిస్టులు అందరూ ఒకటే అని అనుకుంటారు. అది కూడా ఓన్లీ టూత్ డాక్టర్ వరకే అనే అపోహ ప్రజల్లో ఉందన్నమాట. సో డెంటిస్టులు అందరూ కూడా జనరల్ డెంటిస్టులు బీడిఎస్ చేసిన తర్వాత జనరల్ డెంటిస్ట్ అంటాము. దాని తర్వాత మళ్ళీ స్పెషలైజేషన్ చేసిన తర్వాత సో దేంట్లో స్పెషలైజేషన్ చేశారు అనే దాన్ని బట్టి వాళ్ళ వర్క్ అనేది ఉంటుందన్నమాట. సో దాంట్లో మనకు ఓరల్ అండ్ మ్యాక్సిలోఫేషియల్ సర్జరీ వచ్చేసి మౌత్, ఫేస్ అండ్ జా సర్జరీ. సో దీని వరకు మనకు స్కోప్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఆర్థోడాంటిక్స్. ఆర్థోడాంటిక్స్ అంటే మనకు బ్రేసెస్ ద్వారా మనకు టీత్ క్రౌడెడ్ టీత్ అలా ఉంటాయన్నమాట. సో వాటిని కరెక్ట్ చేయడానికి, వాటిని మనకు అలైన్ చేయడానికి వాడతారు. అండ్ దెన్ బ్రేసెస్ అండ్ ఇన్విజిబుల్ బ్రేసెస్, వీటి ద్వారా ట్రీట్మెంట్ జరుగుతుంది. దెన్ పీడియాట్రిక్ డెంటిస్ట్రీ అంటాం. పీడియాట్రిక్ డెంటిస్ట్రీ అంటే చిన్నపిల్లల డెంటిస్ట్రీ కూడా, దానికి ఒక స్పెషలైజేషన్ ఉంటుంది. దెన్ ప్రాస్టోడాంటిక్స్ అంటే మనకు టీత్ సెట్ చేయడానికి ఎక్స్క్లూజివ్గా మనకు కొన్ని కండిషన్స్లో, ఎస్పెషల్లీ కొంచెం ఓల్డ్ ఏజ్ వచ్చిన వాళ్ళలో చాలా టీత్ పోతూ ఉంటాయి. సో వాళ్ళని రిప్లేస్ చేయడానికి, దాన్ని ప్రాపర్ సెట్ చేయడానికి వరకు మనకు ప్రాస్టోడాంటిక్స్ అంటాం. ప్రాస్టోడాంటిక్స్ అంటే మనకు ఎక్స్క్లూజివ్గా వాళ్ళు టీత్ అండ్ అక్లూజన్ తోటి రెస్టోరేషన్ ఆఫ్ టీత్ అండ్ అక్లూజన్ అంటాం. అక్లూజన్ అంటే పై వరుస కింద వరుస టీత్ ఎలా కలుస్తున్నాయి అనేది. సో వాటి మీద వాళ్ళ స్టడీ ఉంటుంది అండ్ వాళ్ళ ట్రీట్మెంట్స్ దాని మీద ఉంటాయి. పెరియోడాంటిక్స్ అంటే మనకు గమ్ ట్రీట్మెంట్స్ అనమాట. గమ్కి చిగురుకి వచ్చే వ్యాధులు, వాటి చుట్టుపక్కల వచ్చే వ్యాధులు దానిలో కవర్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఓరల్ మెడిసిన్ అనేది మనకు నాన్ సర్జికల్ వేలో మీకు ఏదన్నా నోట్లో పూతలు కానీ, లేకపోతే మౌత్ అల్సర్స్ కానీ, లేకపోతే ఇటువంటి చాలా ఓరల్ డిసీజెస్కి మనం నాన్ సర్జికల్గా మనం మెడిసిన్స్ కానీ ఇవ్వాల్సి ఉంటుంది. సో క్రీమ్స్ కానీ, మెడిసిన్స్ కానీ. ఓరల్ మెడిసిన్ అండ్ రేడియాలజీ అంటే దానికి సంబంధించిన ఎక్స్రేస్ తీయడం కానీ, మ్యాక్సిలోఫేషియల్ స్కెల్టన్ మొత్తం ఎక్స్రేస్ తీయడము, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్రేస్ ఉంటాయన్నమాట. సైలోగ్రఫీ అని, మనకు సలైవరీ గ్లాండ్స్ ఇమేజింగ్, ఇవన్నీ కూడా మనకు ఓరల్ మెడిసిన్ అండ్ రేడియాలజీలో కవర్ అవుతుంది. సో దెన్ మనకు ఎండోడాంటిక్స్ అండ్ కన్జర్వేటివ్ డెంటిస్ట్రీ అని ఉంటుంది. సో ప్రధానంగా మనకు పన్ను పుచ్చు వచ్చినప్పుడు పెయిన్ స్టార్ట్ అవుతుంది పేషెంట్కి. సో అది మనకు ట్రీట్ చేయడానికి రూట్ కెనాల్ పద్ధతి ఉంటుంది, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటాం. సో ఆ రూట్ కెనాల్ ట్రీట్మెంట్లో స్పెషలైజేషన్ అది 3 years ఉంటుంది. దాన్ని మనం ఎండోడాంటిక్స్ అండ్ కన్జర్వేటివ్ డెంటిస్ట్రీ అంటాము. దెన్ మళ్ళీ మనకు ఓరల్ ప్యాథాలజీ ఉంటుంది. సో నోట్లో వచ్చే గడ్డలు, నోట్లో వచ్చే ట్యూమర్స్, సిస్ట్లు, ట్యూమర్స్ ఉంటాయి. వాటి గురించి ప్యాథాలజికల్ రిపోర్ట్ మనకు ఇవ్వాల్సిన డాక్టర్ కూడా 3 years స్పెషలైజేషన్ చేస్తారు. దాన్ని ఓరల్ ప్యాథాలజిస్ట్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి కమ్యూనిటీ డెంటిస్ట్రీ అంటారు. కమ్యూనిటీ డెంటిస్ట్రీ అంటే మనకు వైడ్ రేంజ్లో పబ్లిక్ అవేర్నెస్ తీసుకురావడానికి, ఓవరాల్గా మనకు కమ్యూనిటీలో డెంటల్ ప్రాబ్లమ్స్ తగ్గించడానికి, దానికి కూడా మనకు ఒక స్పెషలైజేషన్ ఉంటుంది. అదే కమ్యూనిటీ డెంటిస్ట్రీ. సో ఈ విధంగా మనకు 9 రకాల స్పెషలైజేషన్స్ ఉంటాయండి. సో నాది వచ్చేసి ఓరల్ అండ్ మ్యాక్సిలోఫేషియల్ సర్జరీ అంటాము. ఓరల్ అంటే మౌత్, మ్యాక్సిలోఫేషియల్ అంటే మ్యాక్సిల్లో అంటే మనకు అప్పర్ జా, లోవర్ జా, మ్యాక్సిల్లా, మ్యాండిబుల్, అండ్ ఫేషియల్ అంటే మనకు ఫేస్ మొత్తము. సో కంప్లీట్గా మనకు సింపుల్ టర్మ్స్లో మనం చూస్తే
మౌత్ ఫేస్ అండ్ జా సర్జరీ అని స్పెషలైజేషన్ ఒకటి ఉంది అనమాట డెంటిస్ట్రీలో. సో ఇది ఎక్స్క్లూజివ్గా సర్జికల్ బ్రాంచ్ అండి. సో దీని ద్వారా మళ్ళీ 3 years స్పెషలైజేషన్ చేస్తే కానీ ఈ డిగ్రీ ఇవ్వరు. సో ఈ డిగ్రీ అనేది మనకు మ్యాక్సిలోఫేషియల్ రీజియన్ మొత్తంలో ఎటువంటి సర్జరీ అయినా సరే ఈ డిగ్రీ కింద కవర్ అవుతుంది. డెంటల్ ట్రీట్మెంట్ చాలా కాస్ట్లీ అని అంటారు, అది నిజమేనా? సో డెంటల్ ట్రీట్మెంట్స్ కంటే కూడా డెంటల్ నెగ్లెక్ట్ కాస్ట్లీ అని నేను అంటానండి. బికాస్ డెంటల్ ట్రీట్మెంట్స్ మనకు ప్రాథమిక దశలో అంటే ప్రైమరీ స్టేజ్లో మనం గుర్తుపట్టినట్టయితే సింపుల్ ఫిల్లింగ్స్ ద్వారా లేకపోతే పిట్ అండ్ ఫిషర్ సీలెంట్స్ ద్వారా సో మినిమల్ ట్రీట్మెంట్స్ ద్వారా ఖర్చు తక్కువతో అయిపోతుంది. కానీ అదే మనం నెగ్లెక్ట్ చేసినట్టయితే చాలామంది ఏం చేస్తారు, ఒక చిన్న పన్ను పుచ్చు వచ్చింది అనుకోండి, ఎక్కువ బ్రషింగ్ చేస్తారు. 2 minutes బ్రష్ చేసేది 5 minutes బ్రష్ చేస్తారు. లేకపోతే మార్కెట్లో ఏదైనా కొత్త టూత్ పేస్ట్ వాడతారు. సో దాని ద్వారా తగ్గుతుందనే ఒక అపోహలో ఉంటారు అనమాట. సో అది కాకుండా డెంటల్ క్యావిటీస్ వచ్చినప్పుడు నియర్ బై డెంటిస్ట్ దగ్గర ఖచ్చితంగా వెళ్తే వాళ్ళకి ప్రాపర్ ఫిల్లింగ్స్ చేస్తారనమాట. ఫిల్లింగ్ అంటే అక్కడ ఉన్న మనకు డిసీజ్ చూసి లైక్ క్యావిటీ ఎంత ఉంది అనేది చూసి ఎక్స్రే తీసి దానిలో ఫిల్లింగ్స్ అలా చేస్తే మీకు చాలా తక్కువ కాస్ట్లో అయిపోతుంది. అండ్ డెంటల్ నెగ్లెక్ట్ చేసిన కొద్దీ చాలామంది ఏంటంటే నొప్పి వచ్చే వరకు మనం ఆవదాం, ఎందుకు పోవటం. డెంటిస్ట్ అంటే చాలా మందికి భయం ఉంటుంది, తెలుస్తుంది పన్ను పుప్పు ఉంది అని తెలుసు. డెంటిస్ట్ అంటే చాలా మందికి భయం ఉంటుంది. బేసికల్గా ఏంటంటే ఫియర్ అండ్ యాంగ్జైటీ ఫ్యాక్టర్ కూడా ఎక్కువ ఉంటుందని నేను గమనించాను. వాళ్ళకి ఏంటంటే ఈ ఎన్వైరన్మెంట్, మేము వాడే ఇన్స్ట్రుమెంటేషను కొంచెం యాంగ్జైటీ క్రియేట్ చేసే ఎన్వైరన్మెంట్ ఉంటుంది. సో మనీ కాకుండా ఈ విధంగా కూడా చాలామంది పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు. సో అలా పోస్ట్పోన్ చేస్తే తగ్గేది ఉండదు ప్రాబ్లం. సో ప్రాబ్లం మరింతగా పెరుగుతుంది. ఆ పెరిగిపోయినప్పుడు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇంకా కాస్ట్ కూడా దానికి తగ్గట్టు పెరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ ఒక 20 years బ్యాక్ డెంటిస్ట్రీకి ఇప్పుడే డెంటిస్ట్రీకి చాలా చేంజెస్ వచ్చాయండి. అండ్ మళ్ళీ హై అండ్ మిషన్స్ వచ్చాయన్నమాట. ఈవెన్ ఎ స్మాల్ ప్రాసెస్, ఒక చిన్న క్యాప్ పెట్టాలన్నా సరే మనకు 3D స్కానింగ్ చేసుకొని మళ్ళీ దాని డిజిటలైజ్డ్ వర్షన్లో ఇంప్రెషన్స్ తీసుకొని దాన్ని మళ్ళీ ఒక లైక్ మెషిన్స్ ఉంటాయి, మిల్లింగ్ మెషిన్స్ ఉంటాయి. సో 3D టెక్నాలజీ, క్యాడ్-క్యామ్ టెక్నాలజీ ఇవన్నీ రావటం వల్ల సో కాస్ట్ ఆఫ్ సర్వీస్ అనేది పెరిగింది. సో మనము ఒక పేషెంట్ వచ్చినప్పుడు పేషెంట్ ఏమనుకుంటాడు, ఒక క్యాపే కదా అనుకుంటాడు. కానీ ఆ క్యాబ్ వెనకాల ఒక 3-4 members హార్డ్ వర్క్ ఉంటుంది, ఇంక్లూడింగ్ డాక్టర్, బ్యాక్ ఎండ్ టెక్నీషియన్స్ కానీ వాళ్ళది, ప్లస్ ఒక హై ఎండ్ ఎక్విప్మెంట్, ఒక ఆల్మోస్ట్ ఒక ₹1 కోటి మెషిన్ ఉంటుంది. అది కాస్ట్లీ అనిపిస్తుంది, కానీ నేనేమంటానంటే దట్ ఈస్ ద సర్వీస్ దే ఆర్ గెటింగ్. ఒకవేళ అవన్నీ లేకపోతే చాలా లేట్గా మన క్యాబ్స్ రావడం కానీ ఒకప్పుడు 20 years బ్యాక్ అలా ఉండేది. సో ఇప్పుడు వచ్చిన హై ఎండ్ ఎక్విప్మెంట్ కానీ వాటికి కానీ దానికి తగ్గట్టే సర్వీస్ కూడా ఉంటుంది. సో బెటర్ నాట్ టు నెగ్లెక్ట్ ఫస్ట్. సో పేషెంట్స్కి ఏంటంటే సరే డెంటిస్ట్రీ కాస్ట్లీయా కాదనేది పక్కన పెడితే ఫస్ట్ వాళ్ళ నెగ్లెక్ట్ అనేదే దీంట్లో ఎక్కువ కనబడుతుంది. సో భయపడద్దు, చిన్న ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ నియర్ బై డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే చెప్తారు. లేదు ఇప్పుడున్న యాక్సెసిబుల్ ఆప్షన్స్ తోటి ఒక డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళారు, ఏదైనా కాస్ట్ ఎక్కువ చెప్పారు, దర్ ఆర్ మల్టిపుల్ ఆప్షన్స్ ఆల్సో, మీరు సెకండ్ ఒపీనియన్ తీసుకోవచ్చు. సో ఈ విధంగా మనకు కాస్ట్ అనేది కూడా తెలుస్తుంది. ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ ఎరాలో మీరు ఆన్లైన్లో సెర్చ్ చేస్తే కాస్ట్ అన్నిటివి ఆల్మోస్ట్ తెలిసిపోతున్నాయి. సో కాస్ట్ ఎక్కువ అనే దానికంటే పేషెంట్ నెగ్లెక్ట్ అనేది దీంట్లో ప్రధానమైన అవేర్నెస్ లేకపోవటము, పేషెంట్ నెగ్లెక్ట్ ఏమవుతుందిలే అనుకోవటము. సో ఈ విధంగా ఉంటుందండి. మెయిన్ స్ట్రీమ్ ఎంబీబీఎస్కు డెంటల్ డాక్టర్స్కు డిఫరెన్స్ ఏంటి, ఎందుకు 2 different కోర్సెస్గా చూస్తారండి? సో చాలా మంచి క్వశ్చన్ అండి. చాలామంది పబ్లిక్లో ఒక అపోహ ఉంది ఏంటంటే డెంటిస్ట్లు కొందరు డాక్టర్స్ కాదని, లేదా వీళ్ళు టూత్ వరకే డెంటిస్ట్ అంటే మనకు ఆ టర్మ్ వచ్చేసి అట్లానే కనబడుతుంది, టూత్ డాక్టర్ అన్నట్టే కనబడుతుంది. విచ్ ఈజ్ ఇన్ఫ్యాక్ట్ అంటే అలా పిలిచినా కూడా ఇట్ ఈస్ క్లియర్లీ మెన్షన్డ్ మనకున్న గవర్నమెంట్ రెగ్యులేషన్స్ రూల్స్లో కూడా డెంటిస్ట్రీ ఈజ్ నాట్ అబౌట్ ఓన్లీ టూత్ అండి. మీకు మౌత్ డెంటిస్ట్రీ డెఫినేషన్లోనే ఇట్ ఈస్ అబౌట్ మెడికల్ అండ్ సర్జికల్ ట్రీట్మెంట్స్ ఆఫ్ ఓరల్ క్యావిటీ అంటారు. ఓరల్ క్యావిటీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ టూత్ ఓన్లీ.
ఓరల్ క్యావిటీ అంటే మౌత్ మొత్తం. సో టూత్ అందులో ఒక భాగం మాత్రమే. సో మౌత్ అంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 మోడల్స్ ఉన్నాయి. చాలా మంది డెంటిస్ట్రీ అంటే ఓన్లీ టూత్ అనుకుంటారు, టూత్ డాక్టర్ అనుకుంటారు, విచ్ ఈస్ రాంగ్. దాని డెంటిస్ట్రీ అంటే ఓరల్ క్యావిటీ. ఓరల్ క్యావిటీ అంటే ఏంటి? మనకు అప్పర్ లిప్స్, లోవర్ లిప్స్, మనకు ప్యాలెట్ అంటాము, సో ఫ్లోర్ ఆఫ్ ద మౌత్ అంటాము, టీత్ ఉంటాయి, గమ్స్ ఉంటుంది. సో ఇవన్నీ కవర్ చేసేది అంటే ఈ జా బోన్ని అప్పర్ జా బోన్ అంటాము, ఇది లోవర్ జా బోన్, మ్యాక్సిల్లా, మ్యాండబుల్, ఈ కాంప్లెక్స్ మొత్తం కవర్ చేసేది ఓరల్ క్యావిటీ అంటాం. సో వీటన్నిటితో డీల్ చేసే డాక్టర్ వచ్చేసి మనకు డెంటిస్ట్. అండ్ విచ్ ఆల్సో ఇంక్లూడ్స్ టూత్ అన్నమాట. సో దీంట్లో కరెక్ట్గా మెసేజ్ అనేది పబ్లిక్ తెలియదు అనమాట. వాళ్ళు ఏంటంటే టూత్ డాక్టర్ అనే అనుకుంటారు. ఇది నేను చెప్పేది ఏంటంటే ఇట్ ఈస్ ఎ మౌత్ స్పెషాలిటీ. బీడిఎస్ గ్రాడ్యుయేషన్ వరకే ఇట్ ఈస్ ఎ స్పెషాలిటీ, మౌత్ స్పెషాలిటీ అని. ఈవెన్ ఇట్ ఈస్ దేర్ ఇన్ గవర్నమెంట్ రూల్స్ కానీ, గెజెట్స్ కానీ, డెంటిస్ట్ యాక్ట్ కానీ, ఇవన్నీ మీరు చదివితే ఇట్ ఈస్ వెరీ క్లియర్లీ మెన్షన్, ఇట్ ఈస్ నాట్ ఎ టూత్ డాక్టర్. సో డెంటిస్ట్రీ డీల్స్ విత్ మెడికల్ అండ్ సర్జికల్ ట్రీట్మెంట్స్ ఆఫ్ ఓరల్ క్యావిటీ. దిస్ ఈస్ అ డెఫినేషన్ విచ్ ఈస్ గివెన్ దేర్. ఓకే, సో మెయిన్ స్ట్రీమ్ ఎంబీబీఎస్కి దీనికి ఎందుకు ఇట్లా డివైడ్ అయిపోయింది? సో అది చాలా డిగ్రీస్లో కూడా ఉంది. ఈవెన్ ఇన్ మెడిసిన్ మనం చూస్తే మీకు అటువంటి వేరియేషన్స్ అనేవి చాలా చోట్ల ఉంటాయి. సో మీకు డెంటిస్ట్రీకి మెడిసిన్కి ఏంటి తేడా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ డాక్టర్ అయినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఈఎన్టీ డాక్టర్ ఉన్నారు. ఈఎన్టీ డాక్టర్ ఎంబీబీఎస్లో జనరల్ బాడీ గురించి చదువుతారు. తర్వాత స్పెషలైజేషన్కి వచ్చే వరకు ఇయర్, నోస్ అండ్ థ్రోట్ అనే ఒక హెడ్ అండ్ నెక్ ఏరియాలో కొంచెం ఎక్కువగా వాళ్ళ ప్రిపరేషన్ కానీ స్టడీ కానీ ఉంటుంది. సో ఏ డాక్టర్ ఏ స్పెషలిస్ట్ని తీసుకున్నా సరే మీరు జనరల్ బాడీ గురించి వాళ్ళు చదువుతారు. జనరల్ సిస్టమ్స్ అంటే కార్డియోవాస్కులర్ సిస్టమ్, లైక్ అండ్ మనకు లింఫాటిక్ సిస్టమ్ కానీ, లేకపోతే నర్వస్ సిస్టమ్ కానీ, ఇవన్నీ ఏంటంటే జనరల్, ప్రతి ఒక్కరు కూడా జనరల్ బాడీ గురించి చదవాల్సిందే. దాని తర్వాత స్పెషలిస్ట్ అవుతారు ఎవరన్నా, ఈవెన్ ఈఎన్టీ డాక్టర్ కానీ, డెర్మటాలజిస్ట్ కానీ, ఎవరైనా సరే మళ్ళీ తద్వారా వాళ్ళ స్పెషలైజేషన్కి వెళ్తారు. డెంటిస్ట్రీలో ఉన్న బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే వీళ్ళు స్పెషలైజేషన్ బీడిఎస్ అండర్ గ్రాడ్యుయేషన్లోనే వీళ్ళకి స్పెషలైజేషన్ ఇచ్చారనమాట. అది చాలామంది ఏమనుకుంటారు, ఎంబీబీఎస్ చేయలేదు, కాదు, ఎంబీబీఎస్ షార్ట్ కట్ చేసి బీడిఎస్లో పెట్టారు అండ్ స్పెషలైజేషన్ కూడా దీంట్లోనే పెట్టారు. సో ఇది ఎంబీబీఎస్కి దీనికి మాకేం డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉండవు. మేము కూడా బీడిఎస్ లెవెల్లోనే జనరల్ బాడీ గురించి మొత్తం చదువుతాం. జనరల్ అనాటమీ, జనరల్ ఫార్మకాలజీ, లైక్ జనరల్ ఫిజియాలజీ, జనరల్ ప్యాథాలజీ, అన్నీ మాకు థర్డ్ ఇయర్ వరకు అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, కామన్ సబ్జెక్ట్స్ ఉంటాయి. దాని తర్వాత మాకు గైనకాలజీ ఇవన్నీ ఉండవు. సో మాకు ఓన్లీ లైక్ మౌత్ స్పెషాలిటీకి సంబంధించిన అన్ని సబ్జెక్ట్స్ కూడా మనకు డెంటిస్ట్లోనే ఉంటాయి. సో మీకు ఇటువంటి ఏంటంటే లైక్ ఇటువంటి పొజిషన్ మీకు చాలా వాటిలో కనపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు న్యూరోసర్జన్ తీసుకున్నాం అనుకోండి. న్యూరోసర్జన్ ఎంబీబీఎస్ చేసి ఎంఎస్ 3 years చేసి 3 years ఎంసీహెచ్ న్యూరోసర్జన్ అవుతారు, రైట్? కానీ ఇంకొక స్ట్రీమ్ కూడా ఉంది. ఎంబీబీఎస్ చేసిన తర్వాత డైరెక్ట్ 6 yearsకి న్యూరోసర్జరీ సీట్ ముందే తీసుకునే అవకాశం కూడా ఉంది. సో ఇప్పుడు ఏంటి ఆ ఐడియా ఏంటంటే, ముందే స్పెషాలిటీ వాళ్ళు అనుకున్నారు అనుకోండి, దానికి ఒక స్ట్రీమ్ ఉంది. సో ఇప్పుడు డాక్టర్ అవ్వకముందే నేను మౌత్ స్పెషాలిటీకి డాక్టర్ అవ్వాలని కోరుకున్నాను అనుకోండి, నాకు ఎంబీబీఎస్ సైడ్ ఆప్షన్ లేదు. మీరు ఎంబీబీఎస్ సైడ్ వెళ్తే నేను ఇంకా డాక్టర్ అవ్వకముందే నేను అప్పుడే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి నేను మౌత్ స్పెషాలిటీకి వెళ్ళాలి అని అనుకున్నా, మౌత్కి సంబంధించిన డిసీజెస్ ట్రీట్ చేయాలి అనుకున్నా అనుకోండి, నాకు ఎంబీబీఎస్ సైడ్ ఆప్షన్ లేదు అసలు. సో ఇది డిఫరెంట్ ఎందుకు అయిందంటే, వీ యాజ్ ఎ డెంటిస్ట్ ఆర్ లైక్ మౌత్ స్పెషాలిటీ డిఫరెంట్ స్కిల్ సెట్ అవసరం దీంట్లో. దట్ డజంట్ మీన్ లైక్ డెంటిస్ట్రీ తక్కువ ఎక్కువ కాదు. వీఆర్ డీలింగ్ విత్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్కిల్ సెట్స్ అండ్ వీఆర్ డీలింగ్ విత్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ విచ్ ఆర్ ఈక్వల్లీ మనకు అంతే ఎక్స్పర్టైజ్ అవసరం అన్నమాట. ఒక మెడికల్ డాక్టర్ కానీ లేదా వేరే స్పెషలిస్ట్కి కానీ ఎట్లా మనకి ఏదైతే ట్రైనింగ్ ఉంటుందో సేమ్ ట్రైనింగ్ కూడా మనకు డెంటిస్ట్కి ఉంటుంది.
సో దట్ ఈస్ మై టేక్ ఆన్ డెంటిస్ట్రీ. ఎందుకు మనకు ఎంబీబీఎస్ కాదు అనే దానికి అది నేను అనుకుంటున్న ఆలోచన అనమాట. ఇంప్లాంట్స్లో ఎన్ని రకాలు ఉంటాయండి? సో మనకు చాలామంది పేషెంట్స్కి టూత్ లాస్ అనేది ఒక పెద్ద ప్రాబ్లం అండి. టూత్ లాస్ అనేది ఒకసారి టూత్ లాస్ అయిపోయిన తర్వాత సిగ్నిఫికెంట్ కాంప్లికేషన్స్ అనేవి వస్తాయి. ఇఫ్ పేషెంట్ ఈజ్ నాట్ గోయింగ్ టు రిప్లేస్ ద టూత్, స్లోగా ఏమవుతుందంటే చుట్టుపక్కల ఉన్న టూత్ ఆ ప్లేస్లోకి వచ్చేస్తాయి. సో మీరు టూత్ లాస్ అయిపోయినప్పుడే లైక్ కొన్ని ఇయర్స్ తర్వాత మీరు చూసుకుంటే దాని చుట్టుపక్కల ఉన్న ఒక 5 to 6 teeth డిస్టర్బ్ అవుతాయి. సో గ్రాడ్యువల్గా మీకు ఒక టూత్ మనం పెట్టుకోకపోతే ఒక 4-5 toothకి కూడా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా రిప్లేస్మెంట్ ఆప్షన్స్ అనేవి మనకు ఇంపార్టెంట్. దాంట్లో ట్రెడిషనల్గా వచ్చేసి బ్రిడ్జెస్ అండ్ క్యాప్స్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంప్లాంట్స్ ఉంటుంది. బ్రిడ్జెస్ అండ్ క్యాప్స్ వాళ్ళ డిసడ్వాంటేజ్ ఏంటంటే పక్కన ఉన్న హెల్తీ టీత్ సపోర్ట్ తోటి మనము టూత్ రిప్లేస్ చేస్తాం. అదే ఇంప్లాంట్ పద్ధతిలో మన పక్కన ఉన్న టీత్ని మనం ముట్టుకోము. ఓన్లీ అండర్లయింగ్ బోన్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఒక ఫిక్స్చర్ ఉంటుంది, లైక్ టైటానియం, మెడికల్ గ్రేడ్ టైటానియం ఫిక్స్చర్ అంటాం. సో అది ఇంప్లాంట్ అంటాం. సో అది మనం బోన్లో సర్జికల్గా ప్లేస్ చేసి కొన్ని సిచ్యువేషన్స్లో 3 months వెయిట్ చేస్తాము, కొన్ని సిచ్యువేషన్స్లో 4 to 6 months కూడా వెయిట్ చేస్తాము, కొన్ని సిచ్యువేషన్స్లో ఇమ్మీడియట్గా అంటే వితిన్ 1 week కూడా టీత్ పెట్టే అవకాశం ఉంటుంది. సో అది వితిన్ 1 week మనం టీత్ పెడతామా, లేకపోతే వితిన్ 3 months పెడతామా, వితిన్ 6 months పెడతామా అనేది ఆ పర్టికులర్ సిచ్యువేషన్, ఆ పర్టికులర్ పేషెంట్కి, ఆ పర్టికులర్ సిచ్యువేషన్కి స్టడీ చేసి ట్రీట్ చేసే డాక్టర్ మనకు చెప్తారనమాట. సో దీని ద్వారా ఏంటంటే మీకు ఒక ఫిక్స్డ్ టీత్ అనేది మనకు పాసిబుల్ అవుతుంది. సో దట్ పేషెంట్ క్యాన్ ఈట్ కంఫర్టబుల్లీ. పేషెంట్ తర్వాత తనకు చివింగ్ కెపాసిటీ కానీ ఈటింగ్ ఎఫిషియన్సీ అనేది మళ్ళీ రెస్టోర్ అవుతుంది. సో ఇప్పుడు రీసెంట్గా ఇవి చాలా పాపులరైజ్ అయిన ట్రీట్మెంట్ అనమాట. ఈవెన్ ఓల్డ్ పీపుల్కి ఎవరైతే కంప్లీట్గా టీత్ లాస్ ఉంటుందో, కంప్లీట్గా అన్ని పళ్ళు పోతాయో వాళ్ళకు కూడా ఇప్పుడు అడ్వాన్స్డ్ పద్ధతుల ద్వారా మనకి ఇంప్లాంట్స్ పెట్టిన అంటే లైక్ సర్జికల్గా ట్రీట్మెంట్ చేసిన వితిన్ 1 weekలో కూడా మనకు లైక్ టీత్ సెట్ పెట్టే అవకాశం ఇప్పుడు ఉంది. సో అడ్వాన్స్డ్ టెక్నాలజీ అండ్ లేటెస్ట్ టెక్నాలజీ అనేది అందుబాటులోకి రావడం వల్ల పేషెంట్స్ అనేవాళ్ళు చాలా బెనిఫిట్ అవుతున్నారు. డెంటల్ ఇంప్లాంట్మెంట్స్ చేసిన తర్వాత ఎప్పుడు టీత్ ఫిక్స్ చేస్తారండి? డెంటల్ ఇంప్లాంట్స్ ఒకసారి చేసిన తర్వాత పేషెంట్ పర్టికులర్ సిచ్యువేషన్ బట్టి అంటే లైక్ టార్క్ అంటాం, ఫోర్స్ అంటే లైక్ ఇంప్లాంట్ పెట్టిన ఫోర్స్ అండ్ నెంబర్ ఆఫ్ ఇంప్లాంట్స్, పేషెంట్ బోన్ క్వాలిటీ, పేషెంట్ ప్రొఫెషన్, పేషెంట్ ఎక్స్పెక్టేషన్స్, పేషెంట్ నీడ్, ఇవన్నీ చూసుకొని మనము ఇమ్మీడియట్గా మనం ఫిక్స్ చేయాలా లేదంటే ఒక 4 months తర్వాత ఫిక్స్ చేయాలా అనేది ఆ పర్టికులర్ డాక్టర్, ట్రీటింగ్ డాక్టర్ డెసిషన్ తీసుకుంటారండి. సో ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అబౌట్ పేషెంట్ జనరల్ థింగ్స్, మనకి పేషెంట్ హెల్త్తో పాటు పేషెంట్ యొక్క నీడ్స్ కూడా. పేషెంట్ ఫర్ ఎగ్జాంపుల్ సే హౌస్ హోల్డ్ లేడీ లేకపోతే ఇంట్లోనే ఉండే వ్యక్తి అనుకుందాం, వాళ్ళకి ఇమ్మీడియట్గా పెట్టుకోవాల్సిన అవసరం లేదు అనుకుందాం. సో అటువంటి వాళ్ళకి ఖచ్చితంగా ఇమ్మీడియట్గా చేసుకోవాల్సిన అవసరం కూడా ఏం లేదు. ఇంప్లాంట్స్ పెట్టిన తర్వాత మనం టెంపరీ డెంచర్ తీసుకొని ఒక 3 months or 4 months వెయిట్ చేసి మనకు ఆ 4 monthsలో ఏమవుతుందంటే ఆ ఇంప్లాంట్ అనేది బోన్లో ఇంటిగ్రేట్ అవుతుంది, ఆస్టియో ఇంటిగ్రేషన్ అంటాం. బోన్లోకి లైక్ ఫామ్ బాండ్ ఏర్పడుతుంది. సో ఆ 3 to 4 months వెయిట్ చేసిన తర్వాత అప్పుడు మనం దాని మీద మనం టీత్ ఫిక్స్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. సో దాన్ని డిలేడ్ లోడింగ్ అంటాము. అదే మనం వితిన్ 1 week చేస్తే లైక్ ఇమ్మీడియట్ లోడింగ్ అంటాం. సో ఈ 2 పద్ధతుల ద్వారా మనం టీత్ పెట్టుకోవచ్చు. కాకపోతే ఎవరికి ఏ సిచ్యువేషన్ మ్యాచ్ అవుతుంది అనేది ఆ ట్రీట్ చేసే డాక్టర్ యొక్క దాన్ని బట్టి ఉంటుంది, ఆయన డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్ ప్లానింగ్ బట్టి ఉంటుంది. జనరల్గా మనము ఓల్డ్ ఏజ్లో పళ్ళు ఉడడం చూస్తుంటాం. సో ఇప్పుడు 20 to 25 years ఆ ఏజ్లో కూడా పళ్ళు లూజ్ అవ్వచ్చా, లేదా ఓల్డ్ ఏజ్లో మాత్రమే ఊడిపోతాయా? లేదండి, వెరీ గుడ్ క్వశ్చన్. మనకి ఏంటంటే లైక్ ప్రతి ఒక్క పేషెంట్కి ఓల్డ్ ఏజ్లోనే టీత్ వెళ్ళాలని ఏం లేదు. సో కొన్ని స్పెషల్ కండిషన్స్ ఉంటాయి. వేరే లైక్ అగ్రెసివ్ పెరియోడాంటైటిస్ అంటాం. అగ్రెసివ్ పెరియోడాంటైటిస్ అంటే మనకి ఏం రీజన్ లేకపోయినా ఇట్ మే బి జెనెటిక్. సో ఒక్కొక్కసారి ఏంటంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత మీకు ఆటోమేటిక్గా టూత్ చుట్టూ ఉండే బోన్ అనేది కరిగిపోతూ ఉంటుంది.
లూజ్ అయిపోతూ ఉంటుంది, టూత్ అన్నీ లూజ్ అయిపోతూ ఉంటాయి. ఒకసారి ఎక్స్రే తీస్తే అన్ని పళ్ళు లూజ్ అయిపోయి ఉంటాయి. సో ఇట్ మే స్టార్ట్ ఇన్ యువర్ 20s ఆల్సో. సో మా దగ్గరికి ఒక పేషెంట్ వచ్చారు, 22 years ఫిమేల్ పేషెంట్. తనకి మొత్తం టీత్ లూజ్ అయిపోయాయి. సో యూ కెన్ ఇమాజిన్ ద అమౌంట్ ఆఫ్ ట్రామా. అంటే లైక్ తను లైక్ సైకలాజికల్ కూడా బాగా డిస్టర్బ్ అయిపోయింది. ఎందుకంటే 22 years అమ్మాయికి మనకున్న సొసైటీ కండిషన్స్ బట్టి టీత్ అన్నీ లూజ్ అయిపోయి టీత్ లైక్ వెళ్ళిపోతే, టీత్ మొత్తం తీయాల్సిన పరిస్థితి వస్తే ఇట్ ఈస్ ఎ మేజర్ ప్రాబ్లమ్ ఫర్ హర్. మనం ఇట్స్ నాట్ అబౌట్ ఎ సింగిల్ టూత్ ఆర్ లైక్ దట్. తన తర్వాత నెక్స్ట్ 60 years వాట్ ఎవర్ తను లైఫ్ ఉందో అది మొత్తం కూడా కాంప్రమైజ్ అయ్యే ఒక చాలా సివియర్ సిచ్యువేషన్ అనమాట. సో మన దగ్గర అటువంటి పేషెంట్ వచ్చారు. వేరే హాస్పిటల్స్కి కొన్ని దగ్గరికి వెళ్తే వాళ్ళకి లేదు పెట్టలేము, ఆప్షన్స్ ఇంప్లాంట్స్ పెట్టలేము ఎందుకంటే బోన్ లేదు, లేదా పెట్టినా సక్సెస్ అవ్వదు అని చెప్పారనమాట. సో ఆ పేషెంట్ మమ్మల్ని అప్రోచ్ అయింది. వీ కుడ్ సక్సెస్ఫుల్లీ డూ ఇంప్లాంట్స్ ఇన్ దట్ పేషెంట్. అప్పర్ అండ్ లోవర్ కలిపి మనం టోటల్ 11 ఇంప్లాంట్స్ పెట్టి దాని మీద సెట్స్ చేసాము. అండ్ షీఈస్ డూయింగ్ వెల్. రీసెంట్గానే తను రివ్యూకి కూడా వచ్చింది. సో 3 years తర్వాత కూడా షీఈస్ లైక్ మెయింటైనింగ్ వెరీ గుడ్ ఓరల్ హెల్త్, అది బాగా మెయింటైన్ చేస్తుంది. అండ్ షీఈస్ ఏబుల్ టు ఈట్, షీఈస్ ఏబుల్ టు స్మైల్ అండ్ ఎవ్రీథింగ్. సో తన లైఫ్ అనేది ఒక విధంగా చేంజ్ చేసాం. సో దట్ ఈజ్ వన్ ఆఫ్ ద కేస్ విచ్ ఐ రిమెంబర్. అంటే లైక్ చాలా సిగ్నిఫికెంట్ చేంజ్ తీసుకొచ్చాం అనమాట ఆ పేషెంట్లో. అండ్ ఈవెన్ తన సోషల్ మీడియా ప్రొఫైల్లో కూడా తన వీడియోస్ పెట్టడం, వీడియోస్ పెడుతూ సాంగ్స్ కానీ అవన్నీ పెడుతూ మాకు పంపించడం, సార్ మీ వల్ల నా లైఫ్ మళ్ళీ ఇలా అయ్యింది, అది చాలా హ్యాపీనెస్ ఇస్తుంది బేసికల్గా. ఎందుకంటే రెగ్యులర్ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాం కానీ ఇట్స్ నాట్ అబౌట్ మనీ ఆల్సో. పేషెంట్ ఎప్పుడైనా సరే ఒక సిగ్నిఫికెంట్ చేంజ్ తీసుకొచ్చాము పేషెంట్ లైఫ్లో అన్నప్పుడు అది మనకు చాలా సంతృప్తి అనేది ఇస్తుంది. సో వాళ్ళకు మనం జస్టిస్ చేసామనే ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. ఐ విల్ షో పిక్చర్స్. సో ఇది మనకు 3D ఎక్స్రే అండి ఆ పేషెంట్ని. సో 22 years అమ్మాయి అని చెప్పాను కదా. సో 3D ఎక్స్రే యూ కెన్ సీ కంప్లీట్ బోన్ లాస్, టీత్ అన్నీ లూజ్ అయిపోయిన పరిస్థితి అనమాట. సో తను ఈ కండిషన్లో మన దగ్గరకు వచ్చింది. సో పైన ఉన్నది తన పిక్చర్, టీత్ అన్నీ లూజ్ అయిపోయిన పరిస్థితి. సో దట్ ఈస్ హర్ స్మైల్ బిఫోర్ ట్రీట్మెంట్, దిస్ ఈజ్ హర్ స్మైల్ ఆఫ్టర్ ట్రీట్మెంట్. ఇది మనకి ఇంప్లాంట్స్ పెట్టిన తర్వాత తన కండిషన్ అండి. ఇది తన కండిషన్. సో ఇది మనకి ఇంప్లాంట్స్ పెట్టిన తర్వాత కనబడుతుందా? రైట్, ఓకే. ఇది ఇంప్లాంట్స్ పెట్టిన తర్వాత, ఇది రీసెంట్గా మనకు 3 years తర్వాత వచ్చింది. సో యూ కెన్ సీ కంప్లీట్గా బోన్ ఫిల్ అయిపోయింది ఇక్కడ. సో ఇవంతా లైక్ అంటే తను చాలా హెల్తీగా మెయింటైన్ చేయడం ద్వారా ఆఫ్టర్ 3 years ఎక్స్రే. సో ఇది ఫాలో అప్ అనమాట. షీఈస్ డూయింగ్ వెల్. మ్యాక్సిలోఫేషియల్ సర్జన్లో స్పెషలైజేషన్ చేశారు కదా సార్ మీరు. అసలు మ్యాక్సిలోఫేషియల్ సర్జరీ అంటే ఏంటి, అసలు ఎప్పుడు చేస్తారు, ఎవరికి చేస్తారు? లైక్ మ్యాక్సిలోఫేషియల్ సర్జరీ అనేది బీడిఎస్ డెంటిస్ట్రీలో ఒక స్పెషలైజేషన్ అండి. బీడిఎస్ తర్వాత బీడిఎస్ 5 years ఉంటుంది, బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీ అంటాము. దాని తర్వాత ఎండిఎస్లో 9 specialties ఉంటాయి. దాంట్లో ఓరల్ అండ్ మ్యాక్సిలోఫేషియల్ సర్జరీ అనేది 3 years స్టడీ ఉంటుంది. దీంట్లో మనకు మెయిన్గా మౌత్, ఫేస్ అండ్ జా సర్జరీ మీద ఇట్స్ ఎ కంప్లీట్లీ సర్జికల్ స్పెషాలిటీ. సో దాంట్లో సర్జరీస్ ఉంటాయి. సో దాని స్కోప్ వచ్చేసి చాలా వైడ్ వెరైటీ ఆఫ్ సర్జరీస్ ఉంటాయండి. సో మ్యాక్సిలోఫేషియల్ సర్జరీస్లో మనకు ప్రధానంగా వచ్చేసి లైక్ మ్యాక్సిలోఫేషియల్ ట్రామా అంటాం, అంటే యాక్సిడెంట్ కేసెస్ కానీ, అప్పర్ జా లోవర్ జా ఫ్రాక్చర్స్, లేదా లైక్ ఆర్బిట్ ఫ్రాక్చర్స్, జైగోమా అంటాం, చీక్ బోన్స్ ఫ్రాక్చర్స్, మనకు ఇవన్నీ కూడా కవర్ అవుతాయి అన్నమాట. ఫేషియల్ బోన్ ఫ్రాక్చర్స్ అన్నీ కూడా కవర్ అవుతాయి. అండ్ దెన్ ఆర్థోగ్నాటిక్ సర్జరీ అంటాం. ఆర్థోగ్నాటిక్ సర్జరీ అంటే అప్పర్ జా లోవర్ జా కొందరిలో డిస్క్రిపెన్సీ ఎక్కువ ఉంటుంది. లోవర్ జా పెద్దగా ఉండడము, అప్పర్ జా చిన్నగా ఉండడము, అప్పర్ జా పెద్దగా ఉండడము, లోవర్ జా చిన్నగా ఉండడము. సో ఇవన్నీ కూడా మనము ఆర్థోగ్నాటిక్ సర్జరీ ద్వారా కరెక్ట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి టీఎంజే సర్జరీస్ అంటాం. మనకు లోవర్ జా అప్పర్ జాని జాయింట్ దగ్గర టీఎంజే జాయింట్ అంటాం అనమాట. అది టెంపరోమాండిబులర్ జాయింట్. సో ఆ జాయింట్లో ప్రాబ్లమ్స్ వచ్చినా సో ఆ సర్జరీస్ కూడా దీనిలో కవర్ అవుతాయి. ఇంకా గ్రహణమరి అంటాం సరే, లైక్ క్లెఫ్ట్ లిప్ అండ్ ప్యాలెట్ అంటాం. సో ఆ సర్జరీస్ కూడా మ్యాక్సిలోఫేషియల్ సర్జరీ కిందకి వస్తాయి. అండ్ ఫేషియల్ కాస్మెటిక్ సర్జరీ. ఫేషియల్ కాస్మెటిక్ సర్జరీ అంటే మనకు నోస్కి సంబంధించిన సర్జరీస్, కాస్మెటిక్ సర్జరీస్, రైనోప్లాస్టీ,
లిప్కి సంబంధించిన కాస్మెటిక్ సర్జరీ చీలోప్లాస్టీ అంటాము. అండ్ బ్లిఫరోప్లాస్టీ అంటే ఐలిడ్స్కి సంబంధించిన కాస్మెటిక్ సర్జరీ. సో ఇవన్నీ కూడా లైక్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, అది కూడా లైక్ కాస్మెటిక్ సర్జరీ. సో ఇవన్నీ కూడా మనకు మ్యాక్సిలోఫేషియల్ సర్జరీలో ఒక భాగం. అండ్ ప్రధానంగా ఓరల్ క్యాన్సర్ సర్జరీస్, ఇవన్నీ కూడా ఓరల్ అండ్ మ్యాక్సిలోఫేషియల్ సర్జరీ స్కోప్లో వస్తాయన్నమాట. సార్ చిన్నపిల్లలు ఎక్కువగా క్యావిటీతో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు కదా సార్, ఎందుకు చిన్నపిల్లలకి ఎక్కువగా క్యావిటీస్ వస్తాయి సార్? సో ఇప్పుడు మనం చిన్నపిల్లల డైట్ చూసుకుంటే ఎక్కువగా షుగర్స్ ఉన్నాయండి, ఈ రిఫైన్డ్ షుగర్స్ అనేవి చాక్లెట్స్ ద్వారా కానీ లేకపోతే టీత్కి స్టిక్కీగా ఉండే ఫుడ్స్ ఎక్కువ తీసుకోవటం వల్ల వాళ్ళు ప్రాపర్గా క్లీన్ చేసుకోలేని పొజిషన్లో ఉంటారనమాట. పేరెంట్స్ కొంచెం నెగ్లెక్ట్ చేసిన సో ఆ స్టిక్కీ షుగర్స్ అనేవి పంటలో క్యావిటీస్ క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది. కొందరిలో చిల్డ్రన్ మరి లైక్ ఫీడింగ్ లైక్ బాటిల్ ఫీడ్స్ చేస్తూ ఉంటారు, మిల్క్ బాటిల్ ఫీడ్. సో అది తీసుకున్నప్పుడు అట్లనే బాటిల్ రాత్రి నోట్లో పెట్టుకొని పడుకోవడం ద్వారా ఆ షుగర్స్ అనేవి, ఆ మిల్క్లో ఉన్న షుగర్స్ అనేవి ఆ టీత్ మీద యాక్ట్ చేస్తాయి. సో ఆ బ్యాక్టీరియల్ లోడ్ పెరుగుతుంది. సో దాని ద్వారా మన క్యావిటీస్ ఈజీగా వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ చిన్నపిల్లల్లో ర్యాంపెంట్ కేరీస్ అంటాము, ఎర్లీ చైల్డ్హుడ్ కేరీస్ అంటాము. ఎర్లీ చైల్డ్హుడ్ కేరీస్ అంటే చాలా చిన్నపిల్లల్లో, అంటే ఈవెన్ 3 years 4 years లైక్ 6 years వరకు వీళ్ళలో కూడా మనకు చాలా ఈజీగా క్యావిటీస్ చూస్తూ ఉంటాము. షుగర్ స్టిక్కీనెస్ అనేది పెరుగుతుంది. సో దాని ద్వారా వాళ్ళు మళ్ళీ క్లీన్ చేసుకోకపోవటము, వాళ్ళు పెయిన్ వచ్చినా సరే చెప్పరు ఎక్కువ. సో వాళ్ళు ఏదో లైక్ అంటే అంత క్లియర్ కమ్యూనికేషన్ ఉండదు కాబట్టి పేరెంట్సే గమనించుకోవాలి. సో దానికి సంబంధించిన డెంటిస్ట్రీ స్పెషలైజేషన్ని మనం పీడియాట్రిక్ డెంటిస్ట్రీ అంటాం. సార్ మ్యాక్సిలోఫేషియల్ సర్జన్, హెడ్ నెక్ సర్జన్ అండ్ ప్లాస్టిక్ సర్జన్, సర్జికల్ ఆంకాలజిస్ట్ అని మనం చాలా వింటుంటాం కదా సార్, అసలు ఇదంతా ఏంటి, ఒక క్లారిటీ ఇవ్వండి సార్. చాలా మంచి క్వశ్చన్ అండి, బికాస్ పబ్లిక్లో చాలా కన్ఫ్యూజన్ ఉంది. సో మ్యాక్సిలోఫేషియల్ సర్జన్, ఈఎన్టీ సర్జన్, ప్లాస్టిక్ సర్జన్, సర్జికల్ ఆంకాలజిస్ట్ అండ్ జనరల్ సర్జన్ ఒక విధంగా. సో వీళ్ళందరూ ఏం చేస్తారు ఏంటి లైక్ అనేది ఒకటి క్లియర్ కట్ ఐడియా లేదు. సో ఈఎన్టీ సర్జన్ అనేవాళ్ళు ఇయర్, నోస్ అండ్ థ్రోట్ అనే విభాగంలో చేస్తారు. దాంతో హెడ్ అండ్ నెక్ సర్జన్ అని కూడా ఉన్నారు. సో ఈఎన్టీ చేసిన తర్వాత ఇంకొక 3 years హెడ్ అండ్ నెక్ సర్జరీలో కూడా వాళ్ళు ట్రైన్ అవుతారు, దాని ఎంసీహెచ్ విభాగం ఉంది. ప్లాస్టిక్ సర్జన్ అనేది కూడా మనకు జనరల్ బాడీ మొత్తం కూడా రీకన్స్ట్రక్టివ్ సర్జరీస్ అంటాం, ఎక్కడైనా బర్న్స్ అయినా సరే. సో అవన్నీ కూడా వాళ్ళు డీల్ చేస్తారు. సో జనరల్ బాడీలో ఎక్కడ ఉన్నా సరే రీకన్స్ట్రక్షన్ అనేది ప్లాస్టిక్ సర్జన్స్ చేస్తారు. సర్జికల్ ఆంకాలజిస్ట్ అంటే జనరల్ బాడీలో ఎక్కడ క్యాన్సర్స్ వచ్చినా వాళ్ళు ట్రీట్ చేసే ఇది ఉంటుంది అనమాట, సర్జికల్ ఆంకాలజిస్ట్. సో వీటన్నిటి మధ్యలో మళ్ళీ మ్యాక్సిలోఫేషియల్ సర్జన్ అనేది ఏంటి, అది కొత్తగా వినపడుతున్న ఒక పదం అనమాట. సో అది చాలామందికి అవగాహన లేదు. సో మ్యాక్సిలోఫేషియల్ సర్జన్స్ కూడా మేజర్లీ దే ఆపరేట్ ఆన్ హెడ్ అండ్ నెక్ రీజియన్. సో మౌత్, ఫేస్ అండ్ జా సర్జరీ కిందికి వస్తుంది. సో వీళ్ళకి లైక్ చాలా ఓవర్లాపింగ్ ప్రొసీజర్స్ ఉంటాయి. సో ఈవెన్ ఇన్ అవర్ కరికులం ఆల్సో ఏం మెన్షన్ చేస్తారంటే యూ షుడ్ వర్క్ క్లోజ్లీ అలాంగ్ విత్ ఈఎన్టీ సర్జన్స్, ప్లాస్టిక్ సర్జన్స్ అని మా కరికులంలోనే ఉంటుంది. సో వీ ఆల్వేస్ వర్క్ ఇండిపెండెంట్లీ. మా కోర్ కరికులం వచ్చేసి ఇండిపెండెంట్గా వర్క్ చేస్తూ ఉంటాం. ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ సమ్ కైండ్ ఆఫ్ అసోసియేషన్ విత్ అదర్ స్పెషాలిటీస్, వీ క్లోజ్లీ వర్క్ విత్ ఈఎన్టీ సర్జన్స్, వీ క్లోజ్లీ వర్క్ విత్ ప్లాస్టిక్ సర్జన్స్. సో ఈ విధంగా లైక్ పేషెంట్ బెనిఫిట్ కోసం 2-3 స్పెషాలిటీస్ కలిపి సర్జరీస్ చేసే అవకాశం కూడా ఉంటుంది. సో మ్యాక్సిలోఫేషియల్ సర్జరీ ఎక్స్క్లూజివ్లీ డీల్స్ విత్ మౌత్, ఫేస్ అండ్ జా సర్జరీస్. అండ్ ఇంతకుముందు చెప్పినట్టు ఆ స్కోప్ అంతా కూడా ఆ సర్జికల్ స్కోప్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ లైక్ ఓవర్లాపింగ్ విత్ సమ్ ఆఫ్ ద స్పెషాలిటీస్. సో ఇది కొంచెం లైక్ అంటే ఎవరైనా పేషెంట్స్ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఒకసారి క్లియర్ కట్ అవేర్నెస్ తెచ్చుకొని ప్రాపర్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళకు సరైన న్యాయం జరుగుతుంది. టొబాకో వల్ల ఓరల్ క్యాన్సర్స్ ఎక్కువ అవుతున్నాయి కదా సార్, దానిపై మీ ఒపీనియన్ ఏంటి సార్? డెఫినెట్లీ టొబాకో కన్సంప్షన్ అనేది సిన్స్ డికేడ్స్ ఇట్ హెస్ బీన్ మనకు చాలా లైక్ అంటే చాలా కామన్గా మనము టొబాకో అనేది చీవ్ చేయడం అనేది మన
డైలీ అలవాట్లలో చాలా మందికి ఉంటుంది అనమాట. సో ఇమ్మీడియట్గా ఏం కాదులే, ఈరోజు ఒక్కరోజు తీసుకున్నాం, రేపటి నుండి మానేద్దాం, ఈ ఒక ఐడియాలో ఉంటారు చాలామంది తీసుకునే వాళ్ళు. సో లేదు, నేను 1 సంవత్సరమే తీసుకొని ఆపేస్తాను, కొంచెమే తింటున్నాను, ఈ ఐడియాలో ఉండడం వల్ల, లేకపోతే నాకేం కాదు, మా ఫ్రెండ్ 10 years నుండి తింటున్నాడు, అతనికి ఏం కాలేదు, నేను ఇంకా 2 years స్టార్ట్ చేశాను, ఇట్లా కంపారిజన్స్ కూడా చేసుకుంటూ ఉంటారు. సో టొబాకో కన్సంప్షన్ అనేది టైమింగ్ బట్టి కూడా మనకు క్యాన్సర్స్ రావడం అట్లా లేదండి. ఎక్కువ టైం తీసుకుంటేనే క్యాన్సర్ వస్తుంది లేదు, అట్లా ఏం లేదు. ఈవెన్ 2 years టొబాకో తీసుకున్న వాళ్ళకు కూడా క్యాన్సర్స్ వచ్చిన దాఖలాలు ఉన్నాయి. సో డెఫినెట్లీ ఓరల్ క్యాన్సర్స్ అనేది టొబాకో అనేది మేజర్ కాజ్. సో అది స్ట్రిక్ట్గా మానేయడం అనేది మంచిది. గవర్నమెంట్ కూడా దానికి తగ్గట్టు యాక్షన్స్ తీసుకోవడం అనేది మంచిది. బికాస్ మన ఇండియన్ ఫుడ్ కల్చర్ అండ్ హ్యాబిట్స్ ప్రకారం ఫ్రీక్వెంట్ డెంటిస్ట్ కన్సల్టేషన్ మంచిదేనా సార్? ఫ్రీక్వెన్సీ అంటే లైక్ ఎవ్రీ ఇయర్లీ అన్న ఒకసారి డెంటిస్ట్ కన్సల్టేషన్ చేయించుకోవడం మంచిది. అండ్ తప్పకుండా చాలామంది ఏమనుకుంటున్నారంటే ఒక పీరియడ్ లైక్ అంటే 20 yearsకో 25 yearsకో డెంటల్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయితే అప్పుడే మనము డెంటిస్ట్ని కలిస్తే బెటర్ అని. సో ఇట్ ఈస్ నాట్ లైక్ దట్ అండి. సో డెంటల్ కన్సల్టేషన్ అనేది ఫస్ట్ వితిన్ 3 years లోపు కూడా ఒకసారి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఈవెన్ లైక్ అని చిన్న పిల్లలు అప్పుడు కూడా 3 years లోపు కూడా ఫస్ట్ డెంటల్ కన్సల్టేషన్ చేసుకుంటే అది చాలా మంచిది. అండ్ డెఫినెట్గా ఈ 8 to 10 years ఏజ్లో ఉన్న వాళ్ళు, లేదా 10 to 12 years ఏజ్లో ఉన్న స్కూల్ చిల్డ్రన్ ఏజ్లో ఉంటారు చూసారా, ఆ స్టేజ్లోనే మనకు ఒక డెంటల్ కన్సల్టేషన్ అనేది కంపల్సరీ చేసామనుకోండి, ఫ్యూచర్లో వచ్చే ఎన్నో ప్రాబ్లమ్స్ కూడా మనకు డిస్క్రిపెన్సీస్, జా డిస్క్రిపెన్సీస్, కాస్మెటిక్ ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా ఆ ఏజ్లో 8 to 12 years ఆ ఏజ్లో బోన్ అనేది మనకు అప్పర్ జా లోవర్ జా బోన్ అనేది సాఫ్ట్గా ఉంటుంది. సో గ్రోత్ మాడ్యులేషన్ అనే టెక్నిక్స్ ద్వారా ఆర్థోడాంటిక్స్ అనే స్పెషలైజేషన్లో వాళ్ళు లైక్ అంటే మనకు జా గ్రోత్ని వాళ్ళు రీడైరెక్ట్ చేస్తారనమాట. సో ఆ విధంగా మనకు ఫ్యూచర్లో ఏదైనా సర్జరీ చేసుకోవాలనుకున్నా అది మనం ప్రివెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా వితిన్ 3 years లోపు ఒక డెంటల్ కన్సల్టేషన్ అవ్వాలి. అండ్ అట్ ద సేమ్ టైం రెగ్యులర్ కన్సల్టేషన్ ఎవ్రీ 1 yearకి ఒకసారి డెంటిస్ట్ కన్సల్టేషన్ చూసుకుంటే మనకు మేజర్ అడ్వాంటేజ్ అంటే ప్రివెంటివ్ డెంటిస్ట్రీ. ప్రివెంటివ్ అంటే ప్రాబ్లం రాకముందు మనం దాన్ని ఏం చేయొచ్చు అనేది అప్పుడు అవకాశం ఉంటుంది డెంటిస్ట్ చేతిలో. ఒకసారి ప్రాబ్లం వచ్చిన తర్వాత వీ హ్యావ్ వెరీ లిమిటెడ్ ఆప్షన్స్ అండ్ కాస్ట్లీ ఆప్షన్స్. ప్రాబ్లం వచ్చిన తర్వాత వెళ్ళడం కంటే ప్రాబ్లం రాకముందు మనం ఐడెంటిఫై చేసుకోవడం చాలా ఈజీ అండ్ ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ పేషెంట్ ఆల్సో. సార్ ఇంప్లాంట్స్లో అసలు బోనే లేకున్నా కూడా మీరు పళ్ళు పెట్టగలరా సార్? సార్ డెఫినెట్లీ పాసిబుల్ అండి. ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీలో మనకు జైగోమాటిక్ ఇంప్లాంట్స్ అంటాం. జైగోమాటిక్ ఇంప్లాంట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ ద స్కల్ మోడల్, రైట్? ఇది స్కల్ మోడల్ కదా. సో మనకు రెగ్యులర్గా టీత్ వెళ్ళిపోతే మనకు ఎముక కూడా అరిగిపోతుంది. మీరు ఒక 10 years 15 years అసలు పెట్టుకోకపోతే టీత్, సో ఇదంతా అరిగిపోతుంది. సో అప్పుడు మనకు సపోర్ట్ తీసుకోవడానికి బోన్ ఉండదు. సో అప్పుడు ఏం చేస్తామంటే ఈ చీక్ బోన్ ఉంది కదా, దీని నుండి సపోర్ట్ తీసుకుంటాం. సో దాన్ని మనం జైగోమాటిక్ ఇంప్లాంట్స్ అంటాం. ఆల్మోస్ట్ ఒక 4 to 5 centimeters లెంత్ ఉన్న ఇంప్లాంట్స్ తీసుకొని మనము సపోర్ట్ తీసుకొని మనము డెంటల్ డెంచర్స్ అనేవి ఫిక్స్ చేస్తాము. సో దాన్ని జైగోమాటిక్ ఇంప్లాంట్స్ అంటాము. అది మనం ఏదో లోకల్ అనెస్థీషియాలో, సింపుల్ కేసు ఉంటే లోకల్ అనెస్థీషియాలో, లేదంటే జనరల్ అనెస్థీషియాలో చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇది మనం ఎక్స్రే చూసుకుంటే ఈ ఇంప్లాంట్స్ ఇక్కడ ఆర్బిట్, ఇదేమో మనకు ఆర్బిట్ కన్ను ఉండే బోన్ అనమాట. సో దీని చుట్టుపక్కల ఉన్న చీక్ బోన్లో సపోర్ట్ తీసుకొని చేస్తాం. సో దీని ద్వారా మనకు డెంచర్స్ ఫిక్స్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఇది మేజర్ సర్జరీ. ఆల్మోస్ట్ 5 to 6 hours ఆఫ్ జనరల్ అనెస్థీషియాలో మనం చేస్తాం ఈ కేసు. సో ఈ విధంగా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ద్వారా ఈవెన్ బోన్ లేని కేసెస్ ద్వారా కూడా మనము వీ కెన్ ఫిక్స్ టీత్ ఫర్ దెమ్. సో చాలా టెక్నాలజీ అనేది హెల్ప్ అవుతుంది ఇక్కడ. సార్ బ్రేసెస్లో ఎన్ని టైప్స్ ఉంటాయి సార్? అండ్ ఇప్పుడు కొత్తగా ఇన్విజిబుల్ బ్రేసెస్ అని వస్తున్నాయి, అవి ఎలా యూజ్ అవుతాయి? సో మనకు టీత్ అలైన్మెంట్ ట్రీట్మెంట్లో టీత్ క్రిస్ క్రాస్ ఉండడం వల్ల చాలామందికి స్మైల్ అనేది చాలా ఇబ్బందికరంగా మారుతుంది. సో వాళ్ళు స్మైల్ కరెక్ట్ చేసుకోవాలి అంటే ఉన్న ఒక ఆప్షన్, అద్భుతమైన ఆప్షన్ ఏంటంటే ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్. ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ ద్వారా బ్రేసెస్ పెట్టి మనము టీత్ అలైన్మెంట్ అనేది చేస్తాము. సో దాంట్లో ట్రెడిషనల్గా వచ్చేసి మెటల్ బ్రేసెస్ అంటాము. సో మెటల్ బ్రేసెస్ ఉంటాయి. సో ఈ విధంగా మనకు
మెటల్ బ్రేసెస్ అనేవి ఈ విధంగా ఏర్పాటు చేస్తారు. టీత్ మీద ఏర్పాటు చేసి వాటికి వైర్ ద్వారా మనకు టీత్ కరెక్షన్స్ అనేవి చేస్తాం అనమాట. దాంట్లో కొంచెం మనకు అంటే చాలా మంది పెట్టుకోవడం ఇబ్బంది అయిపోతుంది. అంటే మనకు డిస్ప్లే ఎక్కువ ఉంటుంది. మెటల్ బ్రేసెస్ పళ్ళని ఎలా సెట్ చేస్తాయి సార్? వాటికి ఉన్న వైర్ కూడా పెడతారు కదా, సో దాంట్లో ఫోర్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఆ ఫోర్సెస్ ద్వారా పర్టికులర్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్ దాన్ని అప్లై చేయడం ద్వారా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ ఎప్పుడు కూడా ఇమ్మీడియట్ అయిపోదు. ఈరోజు స్టార్ట్ చేస్తే రేపు అవడం ఎల్లుండి ఉండదు. సో ఇట్ టేక్స్ అరౌండ్ 8 months, 1 year, 1.5 years, 2 years. సో టీత్ మూవ్మెంట్ అనేది చాలా స్లో ప్రాసెస్ అండి. సో ఆ వైర్లో ఉండే ఫోర్సెస్ బ్రేసెస్ ద్వారా వచ్చిన ఫోర్సెస్ ఆ టీత్ని కరెక్ట్ చేస్తాయి స్లోగా. సో దానికి సంబంధించిన స్పెషలిస్ట్ బ్రాంచ్ని ఆర్థోడాంటిస్ట్ అంటాం. సో మనకు మెటల్ బ్రేసెస్, దాని తర్వాత సిరామిక్ ఆప్షన్స్ ఉంటాయి. సిరామిక్ బ్రేసెస్ అంటాము. డిస్ప్లే కొంచెం మనకు ఇబ్బందికరంగా ఉన్నప్పుడు సిరామిక్ బ్రేసెస్కి వెళ్ళొచ్చు. లేదు ఇంకా అసలు సిరామిక్ బ్రేసెస్ కూడా నాకు వద్దు అనుకున్న వాళ్ళు ఇంకా కంఫర్టబుల్ ఆప్షన్, ఇప్పుడు లేటెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఇన్విజిబుల్ బ్రేసెస్. ఇన్విజిబుల్ బ్రేసెస్ అంటే ఆల్మోస్ట్ ఆల్ మనకు బయట ఈవెన్ ఒక 2 feet దూరం ఉన్న వ్యక్తికి కూడా మీరు బ్రేసెస్ పెట్టుకున్నట్టు తెలియదు. సో ఒక చిన్న ప్లాస్టిక్ తొడుగు లాంటిది వస్తుంది. సో అది రెగ్యులర్ పీరియడ్స్లో కొన్ని సెట్స్ వస్తాయి. ప్రతి ఒక్క పేషెంట్ బట్టి వాళ్ళ కండిషన్ బట్టి నెంబర్ ఆఫ్ సెట్స్ ఇస్తారు. సో ఆ నెంబర్ ఆఫ్ సెట్స్ మనం 10 to 12 days లేకపోతే 1 week to 12 days అట్లా పెట్టుకుంటారు ఈచ్ సెట్. సో ఇది మనకు ఇన్విజిబుల్ బ్రేసెస్. మీకు ఇక్కడ ఏం తెలియట్లేదు చూసారా, టీత్ మీద ఒక చిన్న ప్లాస్టిక్ తొడుగులాగా మనకు వస్తుంది. ఓకే, సో ఇలా తీస్తుంది అన్నమాట. ఓకే, ఇది ఇన్విజిబుల్ బ్రేసెస్. సో ఈ విధంగా మనకు టీత్ కరెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది ఒక మనం 1 year, 1.5 years అలా పెట్టుకున్నప్పుడు చాలా కండిషన్స్ అనేవి కూడా మనకు సెట్ అయిపోతుంది స్మైల్. ఇది ప్లస్ ఆ విజిబిలిటీ అనేది కూడా ఉండదు. ట్రీట్మెంట్ జరుగుతున్నట్టు కూడా చాలా మందికి తెలియదు. సార్ మనము మెటల్ బ్రేసెస్ పెట్టుకున్నప్పుడు తినలేము, తాగలేము, ఇన్కన్వీనియన్స్ అనేది చాలా వరకు ఉంటుంది. సో వీటిలో కూడా మనకు ఇన్కన్వీనియన్స్ కనిపిస్తుంది లేదండి. దాని మేజర్ అడ్వాంటేజ్ వచ్చేసి అదే, మనకి ఇన్విజిబుల్ బ్రేసెస్ పెట్టుకున్నప్పుడు ఈ డిసడ్వాంటేజెస్ ఏవైతే ఉన్నాయో మెటల్ బ్రేసెస్ కానీ సిరామిక్ బ్రేసెస్ పెట్టుకున్నప్పుడు అలాంగ్ విత్ విజిబిలిటీ మనం మెయింటెనెన్స్ అనేది డిఫికల్ట్ ఉంటుంది. పేషెంట్కి బ్రషింగ్ అని ప్రాపర్ చేసుకోవాలి. ఓరల్ హెల్త్ అనేది ఇంకా ప్రాపర్గా మెయింటైన్ చేసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అదే మనం ఇన్విజిబుల్ బ్రేసెస్ పెట్టుకున్నట్టయితే ఆహారం తీసుకునేటప్పుడు తీసేయచ్చు, మళ్ళీ పెట్టుకోవచ్చు. సో వాళ్ళకు కూడా మనం ట్రైన్ చేస్తాము ఏ విధంగా తీసుకోవాలి, ఏ విధంగా పెట్టుకోవాలి అనేది. సో ఆ విధంగా వాళ్ళకి ఏంటంటే ఈజీ అయిపోతుంది ప్రాసెస్. అండ్ 1.5 years, 2 years ఉంటుంది కాబట్టి ట్రీట్మెంట్ కంఫర్ట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మెయింటెనెన్స్ అనేది కూడా తక్కువ ఉంటుంది. సో ఈ విధంగా మనకు చాలా అడ్వాన్స్డ్ ఆప్షన్ అండ్ బెస్ట్ ఆప్షన్ స్మైల్ కరెక్షన్కి, నాన్ సర్జికల్ ఆప్షన్. అండ్ సో ఈ విధంగా మనం చేసుకోవచ్చు. ఇన్విజిబుల్ బ్రేస్ అనేది ఇప్పుడు వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ట్రీట్మెంట్స్ ఇప్పుడున్న వాటిలో. సార్ మనకు ఓరల్ సర్జరీ ద్వారా లోవర్ జా, అప్పర్ జా మనకు తీసేస్తుంటారు కదా సార్, అది లైఫ్ లాంగ్ అలాగే లేకుండా ఉంటుందా? డెఫినెట్గా లైక్ ఓరల్ క్యాన్సర్స్ కానీ లేదంటే కొన్ని మేజర్ యాక్సిడెంట్స్లో అప్పర్ జా, లోవర్ జా కొద్ది భాగం తీసేయడం ఉంటుంది. లేదంటే కొన్ని ట్యూమర్స్, కొన్ని రకాల ట్యూమర్స్ అండ్ సిస్ట్లు అంటాము. సో అవి మనకు జాస్లో ఫామ్ అయినప్పుడు అది మనం నెగ్లెక్ట్ చేసినప్పుడు చాలా పెద్ద సైజులో మనకు ట్యూమర్స్ వచ్చినప్పుడు ఒక సగం జా తీసేయడం జరుగుతుంది, లేదంటే ఒక్కొక్కసారి ఫుల్ జా తీసేయడం జరుగుతుంది. సో పేషెంట్స్కి దాని తర్వాత లైఫ్ అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సో ఎందుకంటే ఫేస్ అనేది మనం రెగ్యులర్గా మనము సొసైటీకి చూపించే ఒక స్ట్రక్చర్ కాబట్టి మనం ఫేస్లో అంత పెద్ద డిఫెక్ట్ ఉన్నప్పుడు ఇట్ ఈస్ వెరీ ట్రామాటిక్ ఫర్ దేర్ రెగ్యులర్ లైఫ్ స్టైల్ అనమాట. సో మ్యాక్సిలోఫేషియల్ సర్జరీలో ఈ విభాగాన్ని మనము రీకన్స్ట్రక్టివ్ సర్జరీ అంటాము. రీకన్స్ట్రక్టివ్ అంటే ఒకసారి ఇటువంటి ట్యూమర్స్ వచ్చినప్పుడు అప్పర్ జా, లోవర్ జాలో ఒక భాగం తీసేసినప్పుడు లేదా ఒక్కొక్కసారి మొత్తం జా తీసేసినప్పుడు అది మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసుకోవడం అనేది కూడా మ్యాక్సిలోఫేషియల్ సర్జన్ చేస్తారు. ఆ రీకన్స్ట్రక్షన్ అనేదానికి చాలా ఆప్షన్స్ వచ్చాయి. దాంట్లో మనకి ఏంటంటే జా తీసేసిన భాగంలో ఫిబులా గ్రాఫ్టింగ్ అంటాం. ఫిబులా గ్రాఫ్టింగ్ అంటే ఇప్పుడు ఈ లోవర్ లెగ్లో ఈ బోన్ని మనం ఫిబులా అంటాం. ఇక్కడ నుండి బోన్ తీయడం, జాలో పెట్టడం, లేదా ఇది ఈలియం అంటాం. సో ఇక్కడ నుండి బోన్ తీయడం, మళ్ళీ జాస్లో పెట్టడం, సో బోన్ గ్రాఫ్టింగ్ అంటాం. ఒక్కొక్కసారి రిబ్ కేజ్ అంటే మనము రిబ్లో నుండి కూడా బోన్ తీయడం, మనం అప్పర్ అండ్ లోవర్ జాలో అవసరమైన దగ్గర పెట్టుకోవడం ద్వారా మనం ఏంటంటే తీసిన ఏదైతే సర్జికల్గా తీసిన భాగాన్ని రీకన్స్ట్రక్షన్ కూడా
చేసే అవకాశం ఉంటుంది. రికన్స్ట్రక్టివ్ మ్యాక్సిలోఫేషియల్ సర్జరీ అంటాం దాన్ని. సో మైక్రోవాస్కులర్ సర్జరీ అంటే లైక్ మైక్రోవాస్కులర్ టెక్నిక్స్ ద్వారా ఫలానా సర్జరీ జరుగుతుంది అనమాట. రీకన్స్ట్రక్టివ్ మ్యాక్సిలోఫేషియల్ సర్జరీ అంటాము. అది చాలా లైక్ అడ్వాన్స్డ్ టెక్నిక్స్ అనమాట. సార్ ఇప్పుడు మీరు రిబ్ బోన్ నుంచి కానీ హిప్ బోన్ నుంచి కానీ తీసి ఇక్కడ పెట్టొచ్చు అంటున్నారు. మరి ఇక్కడ ఏం ప్రాబ్లం అవ్వదా సార్? డెఫినెట్లీ గుడ్ క్వశ్చన్ అండి. కొంచెం అంటే ఏదైనా సర్జరీ చేసుకున్నప్పుడు వీ సీ బెనిఫిట్ అండ్ రిస్క్. బెనిఫిట్ ఎక్కువగా ఉండి మనకు దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్ తక్కువ ఉన్నప్పుడు అది కూడా పేషెంట్కి మనం చెప్తాం. సో ఆ డిజైన్ కూడా ఎలా ఉంటుందంటే వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం రాకుండానే చేయడానికి ప్రయత్నిస్తాం. సెకండ్ సైడ్ సర్జరీ అంటాం. సెకండ్ సైడ్ సర్జరీ అంటే ఇక్కడ సర్జరీ మనం డిఫెక్ట్ క్లోజ్ చేయడానికి వీఆర్ డూయింగ్ సర్జరీ ఇన్ అనదర్ సైట్. ఆ సైట్లో మనకు ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఫ్యూచర్లో దాని జాగ్రత్తలు తీసుకుంటాం. బట్ స్టిల్ కొద్ది వరకు చేంజెస్ ఉండే అవకాశం కొన్ని సర్జరీస్లో ఉంటుంది. సో అది కూడా మనం పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో చాలా ప్రిసైజ్ టెక్నిక్స్ వచ్చాయి కాబట్టి కాంప్లికేషన్ రేట్ అనేది బాగా తగ్గింది అండ్ పేషెంట్స్ బెనిఫిట్ అనేది చాలా మేజర్గా ఉందన్నమాట. థ్యాంక్ యూ అండి హేమంత్ గారు, మీ వాల్యుబుల్ టైం కేటాయించి ఇంత ఇన్ఫర్మేటివ్ విషయాలు మాతో షేర్ చేసుకున్నందుకు. డెంటల్ హెల్త్ పై మీరు ఇచ్చిన అడ్వైస్ అండ్ రెగ్యులర్ చెకప్ యొక్క ఇంపార్టెన్స్ మా వ్యూవర్స్కి తప్పకుండా ఉపయోగపడతాయి. చూస్తారు కదా, ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ ఇంటర్వ్యూస్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు ప్రభ.